మిత్రమా, ఈ యొక్క మాటకు ఎంతమంది ఏకీభవిస్తారో చెప్పండి. ఒక ఆడపిల్ల తను ఎంత సుఖంగాని సంతోషంగాని పెరిగినా కానీ ఆమె అదృష్టం దురదృష్టం అయినటువంటిది తెలిసేది ఎక్కడ? పెళ్లి తర్వాతే కదా. ఇలాగో పెళ్లికి ముందు అమ్మా నాన్నల దగ్గర సంతోషంగానే పెరుగుతుంది, అదృష్టవంతురాలుగానే ఉంటుంది. తర్వాత తన అదృష్టము తలరాత మారేది ఇక్కడ పెళ్లి తర్వాత. వచ్చినటువంటి భర్త మంచిగా ఉన్నాయనుకోండి, జీవితం సంతోషంగా ఉంటుంది. లేదనుకోండి ఇంకా అంతే పరిస్థితి. అవునా కాదా చెప్పండి? జీవితం అనేటువంటి మన తలరాత మారేది పెళ్లి తర్వాతే. ఈ యొక్క మాటకి ఏకీభవించే వాళ్ళు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక క్షణం అనిపిస్తుంది కదా, నా పెళ్లికి ముందు నా జీవితం బాగుండేది కానీ అని ఒక చిన్న అండర్లైన్ ఉంటుంది చూడండి. ప్రతి మనిషి జీవితంలో ఎక్కడో ఒక టైంలో అనిపిస్తుంది, నేను పెళ్లికి ముందు జాబ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు నేను జాబ్ చేసే సిచ్యువేషన్ లేదు, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా గారభంగా పెరిగాను కానీ ఇప్పుడు కాదు అని ఏదో ఒక విషయంలో అనిపిస్తుంది. మీకు ఎప్పుడు